back to my channel. And this is my professional makeup brushes kit anamata. First time దీన్ని మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రషెస్ తో మేకప్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అసలు ఏ బ్రష్ దేనికి వాడచ్చో నేను ఇవాళ నా వీడియోలో చూపించేస్తున్నాను. కాబట్టి 1 2 3 get set go. సో మేకప్ ని నేను స్టార్ట్ చేసేది ఫస్ట్ ఫేస్ మిస్ట్ అనమాట. ఈ స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఆయిలీగా ఉంటే స్కిన్ బాగుంటుంది మేకప్ లో. సో ఫేస్ మిస్ట్ మనం అప్లై చేస్తుంది అంతా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ముందరే చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో మాత్రమే నేను చేస్తున్నాను. సో ఈ స్టెప్ వచ్చేసి ప్రైమర్ అప్లై చేయడం, ఇది నేను ఫింగర్స్తోనే అప్లై చేసేస్తున్నాను. ఇంకా అసలు మిర్రర్లో చూసుకోకర్లా, ఎందుకంటే ఫ్రంట్ క్యామ్లోనే. బై ద వే ఈ వీడియో నేనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఏంటా ఇవిడ అద్దంలో చూసుకోకుండా చేసుకుంటుందని మాత్రం అనుకోండి. సో ఫస్ట్ స్టెప్ ప్రైమర్ అయిపోయింది. సో టు స్టార్ట్ విత్ ప్రైమర్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నేను ఐ మేకప్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు ఐ మేకప్ అంటే ఐ షాడో అప్లై చేసినప్పుడు డెఫినెట్లీ కొంత పౌడర్ కింద రాలుతూ ఉంటుంది కదా. సో రాలినప్పుడు మళ్ళీ తర్వాత ఫేస్ మేకప్ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అదర్వైజ్ మనం ఫస్టే కనుక ఫేస్ మేకప్ వేసుకున్న తర్వాత కనుక ఐ షాడో వేసుకుంటే ఆ ఐ పౌడర్ అంతా ఫేస్ మేకప్ మీద పడి మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి టు స్టార్ట్ విత్ నేను ఐ షాడో వాడుతున్నాను. అండ్ నా దగ్గర ఉన్న ప్యాలెట్ ఇది అర్బన్ మ్యాక్ కంపెనీది అనమాట. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేసే నేను షేడ్స్. ఇందులో మోస్ట్ న్యాచురల్ షేడ్ వచ్చేసి నేను ఈ షేడ్ వాడుతున్నాను. అండ్ దీనికోసం నేను తీసుకున్న బ్రష్ ఇది అనమాట. సో ఇది ఈ షేడ్, ఈ కంపెనీలో అయితే MS16. దిస్ ఇస్ ద బ్రష్ వాట్ ఐ యూజ్. సో టిప్ ఇలా ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో దీంతో ఇది తీసుకొని సో కార్నర్ ఆఫ్ ది ఐ నుంచి ఇలా లోపలికి అంటున్నా. ఓకే, సో నేను ఇప్పుడు సింగిల్ ఐ షాడో మాత్రమే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా బేస్ చేసుకొని ఇలాగా లోపలికి మేకప్ వేస్తున్నా. ఓకే, ఐ షాడో యూజ్ చేస్తున్నా, ఐ షాడో వేస్తున్నా. సో ఇప్పుడు ఈ కంటికి కూడా అప్లై చేస్తున్నా నెక్స్ట్. బాగా స్మడ్జ్ అయ్యేలాగా మనము బ్రష్ని రొటేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఐ షాడోలో ఒక షేడ్ అప్లై చేశాను కదా. నెక్స్ట్ MS17 అని ఈ బ్రష్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే ఐబ్రో ఉంటుంది కదా, ఐబ్రో కింద పార్ట్ అంటే దిస్ పార్ట్, ఇది హైలైట్ అవ్వడానికి ఒక షేడ్ వాడుతున్నాను అనమాట. నేను షేడ్ అంటే కొంచెం షిమరీ షేడ్ లాగా అని అనుకోవచ్చు. మనము హైలైట్ అవ్వడానికి మనం అప్లై చేస్తున్న షేడ్. సో దిస్ పర్టికులర్ షేడ్ తీసుకొని ఈ బ్రో కింద పార్ట్లో నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను.
ఓకే, ఇప్పుడు హైలైటర్ అప్లై చేసేసాను బ్రో కింద పార్ట్. సో ఇప్పుడు హైలైటర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఐలైనర్ వేసుకుంటాం కదా, ఐలైనర్ వేసుకున్నప్పుడు ఈ స్టార్టింగ్ ఆఫ్ ది ఐ ఆ పర్టికులర్ రీజన్ హైలైట్ అవ్వడానికి దిస్ ఇస్ ద బ్రష్ వాట్ వి యూజ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే చాలా పాయింటెడ్గా సన్నగా కనిపిస్తుంది. మీరు గమనిస్తే ఈ బ్రష్ నంబర్ వచ్చేసి MS21 అనమాట. సో దీనికి ఈ షేడ్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, జస్ట్ ఇట్లా డిప్ చేసి ప్రోడక్ట్ని మనం ఎక్కడైతే ఐలైనర్ స్టార్ట్ చేస్తామో యూ కెన్ థింక్ ఎగ్జాక్ట్లీ ఎట్ దట్ పాయింట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కార్నర్ ఆఫ్ ది ఐ దగ్గర హైలైట్ అవుతూ కనిపిస్తుంది. ఐలైనర్ వేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెబిలైన్ కంపెనీది అనమాట పాట్ లైనర్. ఇది నేను కాజల్గా అండ్ ఆల్సో ఐలైనర్గా అప్లై చేస్తున్నాను. సో ఇది నేను యూజ్ చేసే బ్రష్ ఇలా యాంగులర్గా ఉంటుంది కదా, సో ఇలాంటి బ్రషెస్ యూజ్ చేయాలన్నమాట. అండ్ ఈ బ్రష్ నంబర్ వచ్చేసి ఇట్ ఈస్ MS29. So you have to use this brush. ఈ కంటి కూడా అప్లై చేసేస్తా. ఒక్కని వేసుకొని ఒక్కంతా బయటకు వెళ్ళలేరు కదా. సో ఐలైనర్ యాడ్ చేసేసాను కదా, ఇప్పుడు ఈ ఎండ్ ఉంది కదా, ఈ యాంగులర్ టిప్ తీసుకొని ఈ ఎండ్తో జస్ట్ అదో ఫీల్ అనమాట. ఇప్పుడు ఇదే మేబిలైన్ పాట్ లైనర్ యూజ్ చేసి నేను కాజల్ కూడా అప్లై చేసేస్తాను. నేను కాజల్ అప్లై చేస్తున్నా, వాటర్ లైన్ మీద కాజల్ అప్లై చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ కంటికి కూడా అప్లై చేస్తాం. సో ఐ మేకప్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రష్ వచ్చేసి MS31 అనమాట. ఇలా ఉంటుంది, క్యాప్ రీజన్ అంతా ఇలా ఉంటుంది. దీంతో మనం ఈ ఐబ్రోస్ని కోమ్ చేసుకోవాలి. బ్రో ఫిల్లింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఇట్లా మనం ఐబ్రోస్ని కోమ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఐలిడ్స్ని కూడా లైట్గా కోమ్ చేసుకుంటే మస్కరా అప్లికేషన్కి ఈజీ ఉంటుంది అనమాట. నేను యూజ్ చేసే మస్కారా వచ్చేసి ప్రస్తుతానికి నా దగ్గర లాక్మీ అబ్సల్యూట్ ఉంది. యాక్చువల్లీ నా ఫేవరెట్ మస్కారా వచ్చేసి షిషాడో అనమాట. షిషాడో మస్కారా అప్లై చేసాము అని అంటే కనీసం దాని మేకప్ రిమోట్తో తీసినా 4-5 రోజులు పడుతుంది. దాంతో తీసి విరక్తి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఈ లాక్మీ వాడుతున్నాను. మస్కారా యాడ్ చేస్తే బోలెడంత గ్రేస్ వచ్చినట్టు అనిపిస్తుంది కళ్ళకి. ఫస్ట్ ఇట్లా డౌన్వర్డ్స్లో కోమ్ చేసి నెక్స్ట్ అప్వర్డ్స్కి యాడ్ చేయాలన్నమాట. ఐబాల్ని కొంచెం పైకని ఓకే, నెక్స్ట్ ఈ ఐ కూడా అప్లై చేసేస్తాం. First downwards and then upwards.
అప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ మేకప్ వద్దాం. నేను యూజ్ చేసే కన్సీలర్ వచ్చేసి డర్మా కలర్ అనమాట. ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. అండ్ దీనికోసం నేను యూజ్ చేసే బ్రష్, దిస్ ఇస్ ద బ్రష్ ఐ యూజ్. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇలా ఉంటుంది. అండ్ ఈ నంబర్ వచ్చేసి MS13 అన్నమాట. సో దీన్ని ప్రోడక్ట్ మనం తీసుకొని ఫేస్ మీద చిన్న చిన్న స్పాట్స్ ఉన్నా లేకపోతే పింపుల్స్, స్కార్స్ ఉన్న వీటిని కవర్ చేయడానికి కన్సీలర్ వాడతారు. లైక్ ఇక్కడ చూసారా, నాకు ఫస్ట్ అది అప్లై చేయాలి. కొంతమందికి నోటి చుట్టూరా నల్లగా ఉంటుంది, కొంతమందికి ఎస్పెషల్లీ కంటి చుట్టూరా నల్లగా ఉంటుంది. సో అలాగా మనం ఏదైతే కన్సీల్ చేయాలనుకుంటున్నామో కన్సీలర్ యూజ్ చేయాలి. సో ఇలాగా కన్సీలర్కి సంబంధించి మొత్తం అంతా ఫేస్ మీద స్పాట్స్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇది బ్యూటీ బ్లెండర్ అనమాట. ఇది యూజ్ చేసి రబ్ చేయకూడదు, పసా అంటుతోయినట్టు చాలా సున్నితంగా ఇట్లా డ్యాబ్ చేస్తే ప్రోడక్ట్ బాగా స్కిన్లోకి వెళ్ళి నీట్గా మన స్కిన్ కాంప్లెక్షన్లో బ్లెండ్ అవుతుంది అనమాట. సో ప్రాపర్గా బ్లెండ్ అయింది. యాక్చువల్లీ మేకప్లో ఉన్న బ్యూటీ కానీ మేకప్కి సంబంధించిన లుక్ ఎన్హాన్స్మెంట్ కానీ మనం ఎంత టైం తీసుకొని ఎంత పేషెన్స్గా ఇలా బ్లెండ్ చేస్తామో దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో మేక్ టైం వైల్ యూ గెట్ రెడీ అంతే. యాక్చువల్గా కొన్నిసార్లు మనం కన్సీలర్ వేసేసుకునేసరికి బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. కాబట్టి ఫౌండేషన్ యూజ్ చేసేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు నా ఫేస్కి కన్సీలర్తోనే మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసింది అని నేను అనుకున్నాను. కొన్నిసార్లు నేను ఇలా కూడా వదిలేస్తాను. బట్ ఇంకొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని అంటే నేను ఫౌండేషన్ కూడా అప్లై చేస్తాను. ఈ ఫౌండేషన్ షేడ్ వచ్చేసి ఇది ఎస్టీ లాడర్లో డబుల్ వెర్ మినీ ఫౌండేషన్ అనమాట. ఇది నాకు చాలా బాగుంది ఈ షేడ్. నేను యూజ్ చేసే షేడ్ వచ్చేసేసి దిస్ ఈజ్ నేను యూజ్ చేసే షేడ్ వచ్చేసి A59 అనమాట. అండ్ ఫౌండేషన్ అప్లికేషన్ కోసం వాడే బ్రష్, దిస్ ఇస్ ద బ్రష్ అనమాట. అండ్ ఈ నంబర్ వచ్చేసి MS08. ఓకే, సో నేను ఫస్ట్ ప్రోడక్ట్ని కొంచెం తీసుకొని చేతి మీదకి, ఆల్రెడీ ఇప్పుడు నాకు లుక్ ఫేస్లో బ్రైట్గా ఉంది. సో నేను చాలా కొద్దిగా ఫౌండేషన్ మాత్రమే తీసుకుంటున్నాను. తీసుకొని ఫౌండేషన్ ఎప్పుడు మనం డౌన్వర్డ్స్ అప్లై చేయాలన్నమాట. ఓకే, చాలా కొద్దిగానే ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. మీరు చూస్తే సో ప్రోడక్ట్ని ఇలా డౌన్వర్డ్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం స్మడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫౌండేషన్ అప్లై చేశాను కదా, ఏదైతే మనం డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫౌండేషన్ అప్లై చేసామో ఇది స్కిన్లో పర్ఫెక్ట్గా బ్లెండ్ అవ్వడానికి దిస్ ఇస్ ద బ్రష్ అనమాట. ఈ బ్రష్ షేడ్ నంబర్ వచ్చేసి MS03. ఈ బ్రష్తో కనుక బ్లెండ్ చేస్తే అద్భుతంగా బ్లెండ్ అవుతుంది, నా పర్సనల్ ఒపీనియన్. ఇది కూడా పసా రుద్దకూడదు, జస్ట్ యూ హ్యావ్ టు డాబ్ ఇట్. See this way you are dabbing it. Okay, so foundation complete గా blend అయిపోయింది and yeah done. సో ఫౌండేషన్ మొత్తం బ్లెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పౌడర్ అప్లికేషన్ అనమాట. ఐదర్ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయొచ్చు ఆర్ బనానా పౌడర్ యూజ్ చేయొచ్చు. నేను స్మాష్ బాక్స్ నుంచి బనానా పౌడర్ని అప్లై చేస్తున్నాను ప్రస్తుతం, చాలా కొద్దిగా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫేస్ చాలా బ్రైట్గా ఉంది. సో ఇంకా ఎక్కువ వేసాను అని అంటే సర్కస్లోనో లేకపోతే దసరా అప్పుడు వేస్తారు కదా, అట్లాగా ఉంటాను అనమాట. కాబట్టి లైట్గానే జస్ట్ డాబ్ ఇట్. ఇది కూడా పసా కిందకి పైకి గోడ మీద సున్నం వేసినట్టు కాకుండా జస్ట్ అట్లా డాబ్ చేయాలి. ఓకే, ఎక్కువ ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో ఫేస్ మీద, మీకు తెలుస్తుంది కదా మీ ఫేస్ గురించి, నాకైతే ఎప్పుడు ముక్కు మీద ఈ అప్పర్ లిప్ మీద గోల్డ్ చెమట పడుతూ ఉంటుంది, ఎందుకో తెలీదు. సో ఇలాగా కాంపాక్ట్ అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేయాలన్నమాట. ఇది మ్యాక్ కంపెనీది, ఆ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను నేను. లిప్స్టిక్ కంటే ముందర ఫిక్సింగ్ స్ప్రే అప్లై చేయాలి. ఎందుకు అని అంటే వేసిన మేకప్ అంతా సెట్ అవుతుంది ప్రాపర్గా ఫేస్ మీద. లాస్ట్ స్టెప్ లిప్స్టిక్ అప్లికేషన్ అనమాట.
సో ఇలా లిట్ పాయింటెడ్గా కనిపిస్తుంది కదా, ఇది లిప్స్టిక్కి యూజ్ చేసే బ్రష్. లిప్ లైనర్గా ఫస్ట్ వేసుకొని దాని తర్వాత లిప్స్టిక్ అప్లికేషన్ చూపిస్తాను. ఈ బ్రష్ నంబర్ వచ్చేసి MS28 అనమాట. ఓకే, సో లిప్స్టిక్ తీసుకొని ఇది వచ్చేసి నేను మ్యాక్లో చిల్లీ షేడ్ తీసుకుంటున్నా. ఈ బ్రష్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మనకి క్యూపిడ్ ఆర్చ్ ఉంటుంది కదా, ఈ క్యూపిడ్ ఆర్చ్ దగ్గర నుంచి మనం లిప్ లైనర్ డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం లిప్ షేప్, క్యూపిడ్ ఆర్చ్ దగ్గర లిప్ షేప్ ని తీసుకురావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ లిప్స్టిక్ నార్మల్ గా అప్లై చేసేస్తున్నా. సెంటర్ లో స్టార్ట్ చేసి అండ్ ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ ద మేకప్. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ ఐబ్రో ఉంది కదా, ఈ ఐబ్రోస్ని జస్ట్ నేను ఫిల్ చేస్తున్నాను. ఫినిషింగ్ టచ్ అనమాట. నేను యూజ్ చేసే బ్రష్ నంబర్ వచ్చేసి MS26. అండ్ మనకి ఈ ఐబ్రో ప్యాలెట్లో, ఐ షాడో ప్యాలెట్లో జనరల్గా మనకి బ్రో ప్యాలెట్స్ కూడా ఉంటాయి, బట్ నేనేం చేస్తున్నానంటే ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, సో దీన్ని తీసుకొని ఈ బ్రష్తో బ్రోస్ ఇంకొంచెం డార్క్గా కనిపిస్తాయి అనమాట. ఐబ్రోస్ హెయిర్ మీద చేస్తే సరిపోతుంది. ఇంకొంచెం ప్రొఫెషనల్ లుక్ కోసం అంతే. బొట్టు పెట్టేసిన. ఇదేంటంటే నా మటుకు నాకైతే నేను చిన్న చిన్న పార్టీస్కి ఎక్కడికి వెళ్ళా ఈ మేకప్ సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ చాలా నీట్గా ఉంటుంది, ఎక్కువ వేసినట్టు లేకుండా పర్ఫెక్ట్గా డ్రెస్ అయి వెళ్ళాము అన్న ఇంప్రెషన్ ఉంటుంది అనమాట నాకు. లాస్ట్ కావాలంటే మనం బ్లష్ కూడా అప్లై చేయొచ్చు, బట్ నేను ఇప్పుడు బ్లష్ అప్లై చేయట్లేదు. యూజింగ్ హైలైటర్. నేను బాబీ బ్రౌన్ హైలైటర్ తీసుకున్నాను అండ్ దిస్ ఇస్ ద బ్రష్ ఐమ్ యూజింగ్. ఇది వచ్చేసి MS19 అనమాట. జస్ట్ తీసుకొని యాక్చువల్లీ ఈ బ్రష్తో ఈ హైలైటర్ ఐ షాడోగా కూడా హైలైట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇందాక నేను ఇక్కడ బ్రో కింద పార్ట్ వేసుకున్నాను కదా, అక్కడైనా వాడచ్చు, లేదా ఇలా నోస్ హైలైటర్గా కూడా వాడచ్చు. చాలా బాగుంటుంది షేడ్. అండ్ ఆల్సో దిస్ క్యూపిడ్ ఏరియాలో కూడా వాడితే చాలా బాగుంటుంది. క్యూపిడ్ ఆర్చ్ వచ్చింది చూడండి. మనకి హైలైట్ పాయింట్స్ ఆఫ్ ద ఫేస్ తెలుస్తాయి కదా మనకి, ఈ పార్ట్, ఇవన్నీ జస్ట్ లాస్ట్లో హైలైట్ పాయింట్స్ అంటే ఫినిషింగ్ టచ్లు అనమాట. కొంచెం గ్లిటర్గా, కొంచెం గ్లాసీగా అద్భుతంగా ఉంటుంది అనమాట లుక్. హైలైటర్ చీక్స్ మీద అప్లై చేయాలి అని అంటే ఇది ఫ్యాన్ బ్రష్ అనమాట. ఈ నంబర్ వచ్చేసి MS1212. దీని ప్రోడక్ట్ లైట్గా తీసుకొని మహారాజులు కూపుతారు కదా, అలా ఉంది గాలి రావడానికి. సో ఇది ఫైనల్ లుక్. ఇంకా హెయిర్ కామ్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో సింపుల్గా, నీట్గా, ఎలిగెంట్గా ఉంది కదా. దాట్స్ ఆల్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.
ఐ హోప్ ఈ బ్రషెస్ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మేకప్ని మనం హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు, కొన్నిసార్లు అదే ద బెస్ట్. అండ్ కొన్నిసార్లు ప్రోడక్ట్ ప్రాపర్గా స్కిన్లోకి బ్లెండ్ అవ్వడానికి డెఫినెట్లీ బ్రషెస్ అది బెస్ట్ చాయిస్ అనమాట. ఈ విషయం నేను ఈ మధ్య తెలుసుకున్నాను. అందుకని బ్రషెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నేను PAC కంపెనీ బ్రషెస్ని తెప్పించుకున్నాను అనమాట. మీ ముందర నాకు ఓపెన్ చేశాను కదా, ఇది పెయిడ్ ప్రమోషన్ వీడియో అయితే కానే కాదు. సో నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇది వరకు నేను వేసుకునే మేకప్కి ఇప్పుడు నేను వేసుకున్న మేకప్కి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, బ్రషెస్తో ప్రొఫెషనల్గా మేకప్ ఎలా వేసుకోవాలి అని ఇలాగా సెల్ఫ్ గ్రూమ్ అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి టేక్ కేర్, బాయ్.